మార్నింగ్ ఫ్రెండ్స్. భాగ్యనగర్ 108 పిరమిడ్ల యజ్ఞంలో భాగంగా మరి చక్కగా ఈ రోజున ఈ సాయంత్రం చల్లని వాతావరణం, చక్కని వర్షం, మరి ఈ ఇదిలో మనందరం కలుసుకోవటం, అలాగే ఈ భాగ్యనగర్ 108 పిరమిడ్ల యజ్ఞం కూడా ఎంతో అద్భుతంగా రోజు మరి ప్రతి పిరమిడ్లో 24 గంటల అఖండ ధ్యానం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి ఈ రోజున నూట 4వ పిరమిడ్లో ఉన్నాం ఈరోజు. అంటే ఇంకా చాలా దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 3 పిరమిడ్లు అయితే 4వ పిరమిడ్ మన మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపూర్లో మనం అత్యంత అద్భుతంగా మరి ఆ రోజున ఈ కార్యక్రమం గురించి మాట్లాడగానే పత్రిజీ నేనే ప్రారంభిస్తాను మొదటి పిరమిడ్లోకి వచ్చి అని చెప్పి, మరి అలాగే జూలై 6వ తేదీన వారు ప్రారంభించటం, మళ్ళీ 108వ పిరమిడ్ చివరి పిరమిడ్లో కూడా నేను 24 గంటలు ఉంటాను అని చెప్పేసి వారు చెప్పటం, మరి 108వ పిరమిడ్లో కూడా మనం ఈ నెల 21వ తేదీ నుంచి మనం 24 గంటల పాటు ఆ కైలాసపురి క్షేత్రంలో మహేశ్వర మహాపిరమిడ్లో మనం ఎంతో అత్యంత అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ విషయాన్ని మనకు తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి అలాగే ఈ రోజున ఈ 104వ పిరమిడ్లో మరి 104వ మాస్టర్ మన ముందుకు వచ్చి ఉన్నారు. నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ అంటూ మన ముందుకు వచ్చి ఉన్నారు. మరి వారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా లక్ష్మీ మేడం గారిని కోరుతున్నాం. లక్ష్మీ మేడం గారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, మరి 108 రోజులు 108 పిరమిడ్ల యజ్ఞంలో భాగంగా మరి ఈ రోజు మన ముందుకి ఒక గ్రేట్ మాస్టర్ వచ్చారు. సో నో డాక్టర్, నో మెడిసిన్, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటైనటువంటి నో డాక్టర్, నో మెడిసిన్ అనేది, ఇంగ్లీష్ మందులు వాడరాదు అనేది మన కాన్సెప్ట్. దానికి అనుగుణంగా దాన్ని తూచా తప్పకుండా దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఒక గొప్ప మాస్టర్ మరి మన భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం నుంచి ఇచ్చేశారు. ఆయనే డిఎల్ఎన్ శాస్త్రి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్ శాస్త్రి గారు. నమస్తే. నమస్తే మేడం. స్వాగతం, హైదరాబాద్ కి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. సార్ గురించి చెప్పుకోవాలి అంటే మరి ఆరోగ్యం ద్వారా అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడై మరి పిఎస్ఎస్ఎం లో ఒక మూల స్తంభంగా, ఒక మెయిన్ పిల్లర్ గా ఢిల్లీ మహానగరంలో మరి పిఎస్ఎస్ఎం ని నిలబెడుతున్నారు అని అంటే ఈ సేవ చేయడానికి ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ మొత్తం, వసంత మేడం కానీ, పిల్లలు కానీ, అటు హిందీ ఛానల్ పెట్టి, తర్వాత యోగా డే ప్రోగ్రామ్ కానీ, ధ్యాన కుంభ్ కానీ, అసలు వాళ్ళు లెక్కలేని ప్రోగ్రామ్స్ అన్నమాట. ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఫిజికల్ వర్క్, నైట్ పడుకున్నాక వాళ్ళ కళల్లో కానీ ఆశగా కానీ వాళ్ళు చేసేది కూడా ఈ పిఎస్ఎం వర్కే. టోటల్ ఫ్యామిలీ 24 hours శ్వాస పీల్చినా వదిలినా ధ్యానం, ధ్యాన ప్రచారం. పత్రిజీ అంటే అంత నమ్మకం, అంత గౌరవం, అంత భక్తి. టోటల్ ఫ్యామిలీని డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళు. నిజంగా సార్ గురించి, ఆ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మరి సార్ మాటల ద్వారానే నో డాక్టర్, నో మెడిసిన్ అన్న కాన్సెప్ట్ ని మనందరం ఈ రోజు అందుకోబోతున్నాం. సో
ఈ రోజు మీ సెషన్ ఇస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. శాస్త్రిజీ, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనము మాట్లాడబోయేటువంటి టాపిక్ ని మీ అందరి ముందు షేర్ చేయదలుచుకుంటున్నాను. సో మనము నా యొక్క అనుభవంతో మన PSSM లో 7వ సూత్రమైనటువంటి నో డాక్టర్ నో మెడిసిన్ అనేటువంటి దాన్ని రకరకాలుగా అన్ని విధాలుగా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయిస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్విరామంగా మన యొక్క గుంటూరు నుంచి మాస్టర్స్ ఆల్ ఆంధ్ర మాస్టర్స్ ఎయిమ్స్ ద్వారా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో ఎంతో మందికి మనము పిరమిడ్ యొక్క శక్తితో ఎట్లాగా మనం కరోనా కూడా దూరం చేయడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం కూడా చాటి చెప్పాము. సో ఆ విషయాన్నే నా యొక్క పర్సనల్ పాటు మనకున్న 7 శరీరాలతో పాటు కోఆర్డినేషన్ ఎట్లా జరుగుతూ ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో స్టార్టింగ్ ఇట్లా ఫ్లో ఫాలో అవుతుంది మాస్టర్స్. మనము మీరందరూ ఈ లాక్డౌన్ కు ముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్, బాంబేలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలుసు మనకి. దిల్ బేచారా అనేటువంటి సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనేటువంటి ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ బాంబేలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా తీసినటువంటి లాస్ట్ సినిమా ఓన్లీ నో డాక్టర్ నో మెడిసిన్, అది క్రానిక్ క్యాన్సర్ పేషెంట్ మీద తీసినటువంటి సినిమా. దానిని మనము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లో ఒక కొత్త సీరియల్ గా రూపొందించాము. దానినే దేకి అందేకి అనేటువంటి ప్రోగ్రామ్ లో ఈ మొట్టమొదటి సినిమాగా మనం దీన్ని ప్రదర్శించాము. దానిని మీకు హైలైట్ గా చూపిస్తూ దాని తర్వాత నాకు సెల్ఫ్ హీలింగ్ మార్గంతో ఎట్లా అయింది నా ఎంటైర్ స్టోరీ చెప్పే ముందు మీకు ఈ యొక్క ప్రదర్శన రూపంలో తెలియజేస్తాము. దాని తర్వాత మా ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు. మా మదర్ ఆశా హాస్పిటల్లో హైదరాబాద్ లో ఉన్నారు. జూన్ టైంలో 3 సార్లు 4 సార్లు రావడం జరిగింది. మా మదర్ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎట్లాగా ఆవిడ ధ్యాన మాధ్యంలో అందరికీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అండ్ ఆనందమయ కోష్తో ఏ రకంగా మనమే యాక్టివేట్ చేసుకుని 7 బాడీస్ తో ఎట్లాగా తయారయ్యారనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ, ఈ రోజు మనకి పత్రిసారి చెప్పినట్టు స్వాధ్యాయం ప్రకారంగా మనకు ముఖ్యమైన 3 పుస్తకాల రూపంలో తెలియజేశారు. ఆ పుస్తకాల్లో ప్రతిదీ బిలీఫ్ సిస్టమ్ తో ఆధారపడి ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీ అందరి ముందు. हाय, मेरा नाम है हितेश विशेष और मैं स्वागत करता हूँ देखी हुई फिल्मों का अनदेखा नजरिया। तो आज हम बात करते हैं बहुप्रचलित मूवी दिल बेचारा की। इसका निर्देशन किया है मुकेश छाबड़ा ने। दिल बेचारा कहानी है मैनी उर्फ सुशांत सिंह राजपूत और किसी उर्फ संजना सांगी, जो अपनी प्रेम कहानी से मृत्यु को देखने का एक अलग ही दृष्टिकोण अपने दर्शकों को प्रस्तुत करते हैं। कहानी की शुरुआत होती है किसी से, जो एक कैंसर पेशेंट है और अपनी बीमारी के चलते हुए जीवन जीने की कला को भूल चुकी है। वहीं दूसरी तरफ है मैनी, जो बहुत ही जिंदा दिल इंसान है और अपनी जिंदगी को पूरे खुले दिल से जीने पर विश्वास रखते हैं। वो इतने जिंदा दिल हैं कि अपने कैंसर के फिर से वापस आने पर भी अपने कैंसर को एक चमकता हुआ क्रिसमस ट्री कहते हैं। तो कहानी की शुरुआत में किसी व्यस्त है अपनी जिंदगी के बोझ को ढोने के लिए, और वो भी एक महत्वपूर्ण चीज के सहारे, जो है पुष्पिंदर सिंह उर्फ ऑक्सीजन सिलेंडर, जो उनके जीवन और मृत्यु में बची हुई सांसों को प्रोटेक्ट करने का काम करता है। तो देखा जाए केवल किसी ही नहीं, हम सब भी पुष्पिंदर सिंह की तरह एक भारी भरकम बोझ अपनी पीठ पर उठाए घूम रहे हैं, और वो है हमारा फिक्स्ड पर्सपेक्टिव, हमारी विचारधारा, जो निर्धारित करती है कि हम अपने जीवन की ऊर्जा को कहाँ लगाते हैं। अगर हम अपनी पुरानी विचारधारा को छोड़ हर दिन को एक नए रूप में देखते हैं,
तो हमारे जीवन में भी दोस्तों बहुत बदलाव आ सकते हैं। फिलहाल कहानी में इसी बीच एंट्री होती है मैनी की, जो प्रेरित करते हैं किसी को अपने जीवन को जिंदा दिली से जीने के लिए। कहानी के पहले भाग में किसी मैनी को अपने जीवन में देखकर खुश नहीं होती और उनसे भागने का बेजोड़ प्रयास करती है। पर जिस दिन उसे पता चलता है कि मैनी भी कैंसर से जूझ चुके हैं, तो वो हैरान हो जाती है कि कैसे कोई कैंसर के बाद भी इतना जिंदा दिल और खुश रह सकता है। हमारे जीवन का उजाला पक्ष और खुशियां ही केवल हमें दूसरों से प्यार बांटना नहीं सिखाती है, पीड़ा भी उतनी ही शक्तिशाली है। कौन है किसी और मैनी के जीवन में जो उन दोनों को एक दूसरे के करीब लाता है? वो है कैंसर। यह सुंदर सत्य पिक्चर में बहुत ही सुंदर तरीके से फिल्माया गया है। यह कैंसर ही है जो दोनों को प्रेरित करता है एक दूसरे के सपनों को पूरा करने के लिए। तो फिर क्या, दोनों लग जाते हैं अपने पंखों में उड़ान भरने के लिए। जहां किसी अपने सिंगिंग आइकन अभिमन्यु वीर से मिलना चाहती हैं और उसके अधूरे छोड़े हुए गाने के पीछे का रीजन जानना चाहती हैं, वहीं मैनी जो रजनीकांत के फैन हैं और उनकी ही तरह फिल्मों में अपना जादू बिखेरना चाहते हैं। कहानी के दूसरे भाग में दिखाया गया है कि मैनी और किसी एक दूसरे के साथ खुश हैं और इसी बीच एंट्री होती है मैनी के कैंसर की। एक दूसरे से जुदा होने के डर के होते हुए भी मैनी और किसी वर्तमान में जीने का प्रयास करते हैं। तो जहां मैनी किसी को पेरिस लेकर जाते हैं अभिमन्यु वीर से मिलने के लिए, वहीं किसी प्रेरित करती है और सहायता करती है मैनी की अपनी फिल्म को पूरा करने के लिए। मैनी का किरदार हमें सिखाता है कि डर के होते हुए भी जब हम मृत्यु के आने पर मृत्यु को पूरा स्वीकार करते हैं, तब हम अमर हो जाते हैं। तब हम इंसानी शरीर में ना रहकर दूसरों के दिलों और यादों में सदा सदा के लिए रहने लगते हैं। कहानी का सबसे भावुक सीन है जब किसी मैनी की पेयर मीट में पढ़ी जाने वाली स्पीच मैनी के सामने पढ़ती है। अगर आपने वो मूवी देखी होगी तो मुझे लगता है उस सीन ने आपको भी रुलाया होगा। किसी का किरदार हमें सिखाता है कि जब हम किसी से सच्चा प्यार करते हैं, तब वो सदा सदा के लिए हमारे भीतर ऊर्जा के समान बस जाते हैं और हमें हमारा जीवन खुशी से जीने के लिए सदा के लिए प्रेरित करते हैं। सांसों को बचाने पर नहीं, सांसों को जीने पर ध्यान देना है। तो आप सबसे विदा लेने से पहले मैं आप सबको छोड़ूंगा एक विचार के साथ। मृत्यु एक क्रिया है, मृत्यु आत्मा का सत्य नहीं है। हम अपने प्रियजनों से ना कभी अलग थे, ना अलग है और ना अलग रहेंगे। सोचिएगा जरूर। तो दोस्तों बने रहिए हमारे साथ, और भी फिल्मों को देखिए अनदेखी की సో మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఈ మూవీలో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనకు సంబంధించినటువంటి ముఖ్యంగా పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ అయినటువంటి నో డాక్టర్ నో మెడిసిన్ అనేటువంటిది కానీ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేటువంటిది కానీ ఇటువంటివన్నింటినీ కూడా పిఎంసి హిందీ మాధ్యమంలో ఒక కొత్త సీరియల్ దేకి అందేకి అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అదే రకంగా మొట్టమొదటి సీరియల్లో ఈ యొక్క మూవీని ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళిద్దరూ కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్. ఆ క్యాన్సర్ ఇద్దరిని కూడా ఫ్రెండ్షిప్ కి తీసుకొస్తుంది. ఈ ముఖ్యంగా ఇందులో తెలుసుకుంది స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ని ఎట్లా చేసుకోవచ్చు. ఇది మనకి పత్రి సార్ ఈ యొక్క లాక్డౌన్ లో ఉన్నప్పుడు మనకి మోడర్న్ ఒక స్టోరీ అనేటువంటి బుద్ధాస్ వైఫ్ అనేటువంటి దాని గురించి కూడా చెప్పారు. అందులో కూడా స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అనేటువంటి టాపిక్ గురించి కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఎందుచేతనంటే అందులో యశోధర తర్వాత నాయిల తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తో ఏ రకంగా తను ఫ్యామిలీలో ఉంటూ సంసారంలో నిర్వహణ ఎట్లా తీసుకోవచ్చు అని స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ద్వారా తెలియజేయదగింది. అదే రకంగా వీరిద్దరికి కామన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వారు ఒకరిని ఇంకోళ్ళు ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ మందులు తీసుకున్నప్పుడు మందులను వదిలించి ఆనందమయ కోశ, ఎలా అయితే మనం 7 కోశాల గురించి మనందరికీ తెలుసు, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ और ఆనందమయ కోశ. ఈ ఆనందమయ కోశ యాక్టివేట్ చేయడం ద్వారా, దట్ ఈస్ 5th బాడీ, ఆనందమయ కోశని యాక్టివేట్ చేయడం ద్వారా విజ్ఞానమయ కోశ పాస్ట్ లో ఉన్నటువంటి ఆవిడ క్యాన్సర్ పేషెంట్ కూడా దూరం చేసుకోగలిగింది. ఎప్పుడైతే మనము మనోమయ కోశని క్లియర్ చేసుకోగలుగుతామో దాని ఇంపాక్ట్ మన యొక్క ప్రాణమయ కోశం మీద డెఫినెట్ గా ఉండదు. ప్రాణమయ కోశం మీద లేకపోవడం వల్ల మన అన్నమయ కోశం మీద ఇంపాక్ట్ రాదు. ఈ రకంగా ఇంటర్లింకింగ్ సిస్టమ్ తో ఈ యొక్క మూవీ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా తీసుకోవాల్సిన ఇందులో అంశం ఏంటంటే పాజిటివ్నెస్. వారిద్దరిలో కూడా చచ్చిపోతాం అనేటువంటి ఉన్నటువంటి కారణం ఉన్నప్పటికీ కూడా జీవించడానికి ఇద్దరికి 2 ఆశయాలు ఉన్నాయి. ఒకళ్ళకేమో మంచి మ్యూజిషియన్ గా పాటలు పాడాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా అవ్వాలి, ఇంకోడు రజనీకాంత్ గా మూవీలో యాక్ట్ చేయాలని. వారి ఇద్దరు కూడా అంత పాజిటివ్ లో అంత నెగిటివ్ లో ఉన్నటువంటి డిఫికల్ట్ క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా వారు దానిని లెక్క చేయకుండా ఆనందమయ కోసతో వాళ్ళున్న ప్యాషన్ ని ఎట్లా చేశారు. మనందరికీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి గత జన్మలకు సంబంధించినటువంటి పురాతనమైన వ్యాధులన్నీ వస్తుంటాయి. వ్యాధులన్నీ దూరం చేసుకోవాలంటే మనలో పాజిటివిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పడానికి ఈ యొక్క మూవీ కూడా ఇంకొక నిదర్శనంగా మన ముందు ఉంచుకోదగ్గింది. అట్లాగే హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటే, లోపల సంతోషంగా ఉంటే మన మిగతా కోశాలన్నీ కూడా దాన్ని మన కంట్రోల్లో మనం చేసుకోవచ్చు. మనోమయ కోశలో ఉన్నటువంటి పాతకు సంబంధించినటువంటి గత జన్మలకు సంబంధించినటువంటి విషయాలైతేనేమి, మన యొక్క విజ్ఞానమయ కోశ ద్వారా అంటే మనం చదివిన పుస్తకాల ద్వారా సంభవించిన నాలెడ్జ్ ద్వారా మనకు ఉన్నటువంటి ఆ బాడీని మనం యాక్టివేట్ చేసుకుంటూ, మనోమయ కోశ ద్వారా పాత జన్మల్లో గత జన్మలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతూ మనము ప్రాణమయ కోశతో ప్రాణమయ కోశని మనం యాక్టివేట్ చేసుకుంటూ అన్నమయ కోశతో మనం ఆనందంగా జీవించవచ్చు అని చెప్పడానికి ఈ మూవీ కూడా ఇంకొక నిదర్శనము. అదే కాకుండా మన PSSM లో పత్రిసారి ఎప్పుడు చెప్తుంటారు, శ్వాస ఇప్పుడు తీసుకున్న శ్వాస, అదే విషయం లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్, నాట్ రేపు కాదు, రాబోయేటువంటి గడిచిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, ఉన్నది ప్రెజెంట్ మూమెంట్ అనేటువంటి విషయాన్ని ఈ మూవీలో వాళ్ళు గ్రహించి ఆ విషయాన్ని వాళ్ళని ఎంత బ్రహ్మాండంగా జీవించాలన్న విషయం తీసుకోవచ్చు అని చెప్పి మీ అందరి ముందు ఈ యొక్క ఎగ్జాంపుల్ గా ఉంచదలుచుకున్నాం. అదే రకంగా నాకు సంబంధించిన వ్యాధి ఏ రకంగా వచ్చింది, దాని హీలింగ్ ఏ రకంగా చేసుకోగలిగాను అనేటువంటిది కేవలము మెడిటేషన్ రూపంలోనే అది చూపిస్తూ దానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరుస్తాను. As you can see, report is high level of stress and anxiety will positive feel. All your health issues are stemming from the same problem. I suggest you take up some form of relaxation activity immediately. Any form of light breathing exercise or meditation will work. The sooner, the better. Your health is in your hands now.
Shastri sir, please take a seat. Let's start the meeting. Let's work on this till the next meeting. How are things otherwise? I heard you're having some health problems. Is everything okay? No, things are not good, sir. The doctor has advised me to take up some sort of relaxation exercise if I want to regain my health. But nothing seems to help. Read this magazine. It's called Spiritual India. I learned how to practice Anapanasati meditation from here. It has helped lakhs of people. And I'm sure it will help you as well. Thank you, sir. If you are recommending it, I will surely try it. % of all physical problems are absolutely because of mental worries. And all mental worries exist because of a certain lack of understanding of spiritual truths, spiritual facts, and elements of spiritual science. It is not at all possible to understand spirituality or spiritual science without doing personally meditation. As is your mind, so is your body. Once you set your mind right, your body becomes all right automatically. If you upset your mind, then your body becomes upset too. All diseases are psychosomatic. That is created in the psyche and getting evident in the physical system. The true science of health demands that we look very closely at the mind. Spiritual health is the root and physical health is the fruit. The more you practice meditation, the more cosmic energy you gather. Absolutely no need to take any medicines of any kind. Meditation energy heals everything. The only requirement on your part is constant practice, regular practice, and sincere effort. Practice Anapanasati meditation. Anapanasati means being with the breath, the incoming and outgoing. Have a healthy mind, have a healthy body. మాస్టర్స్, మీ అందరికీ ఈ మూవీలో ఈ వీడియోగ్రాఫింగ్లో తయారు చేసినటువంటిది నా ఓన్ పర్సనల్ కేస్ స్టడీ. నాకు సంబంధించిన ప్రకారంగా ఈ యొక్క వీడియో తయారు చేసింది మన టీము, మ్యాడ్ బుద్ధాస్ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. ఈ యానిమేటెడ్ మూవీ అంతా కూడా మేము ఎన్నో కార్పొరేట్స్లోకి వెళ్తూ, ఎందుకంటే ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడేమో ఇట్లాగా మెడిటేషన్ అంటూ తర్వాత ఆనాపానసతి అంటూ వెళ్తున్నారు. అసలు ఏంటి, అసలు ఎందుకు నో డాక్టర్ నో మెడిసిన్ అని తెలియడానికి ఉద్దేశంతో ఈ మూవీని రూపకల్పన చేసి ఈ యాక్చువల్ స్టోరీని క్రియేట్ చేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇందులో పత్రి సార్ చెప్పినట్టుగా 3 విషయాలు నేను డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. నేను ఎప్పుడైతే ఈ మెడిటేషన్ ఫ్యూచర్ ఇండియా మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది, అలా నాగ్పూర్లో ఒక మీటింగ్ వెళ్ళడం ద్వారా ఆయన నన్ను ఆనాపానసతి మెడిటేషన్ చేయాలని చెప్పన్నారు. ఆనాపానసతి మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ టైం ఇంద్రపురి సెంటర్లో పత్రి సార్ని కలవడం జరిగిన తర్వాత ఆయనేమో
ఎక్కడున్నావయ్యా నువ్వు ఇన్ని రోజులు అని చెప్పి అనడం, ఆ పిఎస్ఎస్ఎం కిట్ నాకు వేయడం, నా కళ్ళలో కళ్ళు చూసి చెప్పడం, మీలాంటి వాళ్ళే ఢిల్లీ చూసుకోవాలి అని చెప్పిన తర్వాత అదొకటే నేను ఈ రోజు కూడా అన్ని మీటింగ్స్లో కానీ దాంట్లో కానీ పత్రి సార్ అనుభవం షేర్ చేయమని చెప్తుంటాను. అది ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ పత్రి గారు. దాని తర్వాత నేను రోజుకి 4 గంటల మెడిటేషన్ చేస్తుండేవాడిని, 3 to 4 hours. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇందులో టేక్ అవేస్ అని మనము కార్పొరేట్ స్టైల్లో కానీ మేనేజ్మెంట్లో కానీ మనం తెలుసుకోగలిగితే, పత్రి సార్ చెప్పినటువంటి 3 విషయాలు, తమన్నా, తరీకా అండ్ రియాజ్. నాకు మంచి కోరిక ఉండేది డెఫినెట్గా. ఇంత పూర్వం రకరకాల మన డాక్టర్ కూడా నాకు మెడిటేషన్ మీరు చూస్తారు మూవీలో సజెస్ట్ చేశారు మెడిటేషన్ చేయాలని చెప్పి. అదే టైంలో మేము రకరకాలైనటువంటి ధ్యానాల మీద ఎక్స్పెరిమెంట్ చేయడము, ఆ టైంలో మనకి ఇలాగా ఈయన వ్యక్తిని కలవడము, ఈయన ద్వారా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ద్వారా, తర్వాత పిఎస్ఎస్ మూమెంట్తో మనం సంబంధాలు పెంచుకోవడము. దాని ప్రకారంగా ఏదైనా ఒక జీవితంలో మార్పు రావాలి అంటే, ఒక వ్యాధి రూపంలో కానీ వచ్చే వ్యాధిని పోగొట్టుకోవడానికి కూడా మనకి జరిగినటువంటి 7 కోశాలని టీక్ చేసుకోవాలంటే స్పిరిచువల్ గా దానికి రీజన్ ఏదో ఒకటి దొరుకుతుంది, ఒక వ్యక్తి కానీ, ఒక మనిషి కానీ, ఒక బుక్ కానీ. అదే రకంగా నా జీవితంలో సంభవించింది. ఎలా అయితేనే తమన్నా అయితే ఉంది, ఎలాగైనా మన యొక్క జబ్బును నయం చేసుకోవాలంటే, తరీకా అయితే ఆనాపానసతి అని తెలిసింది, రియాజ్ అంటే ప్రాక్టీస్, రోజుకి 3 గంటలు 4 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. దాని ద్వారా నేను వేసుకున్నటువంటి 12 టాబ్లెట్స్ ని అయితే వదులుకోవడం జరిగింది. మీరు ఆ టాబ్లెట్స్ కూడా చూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఇందులో తెలుసుకోవాలి అంటే, టు ఎక్స్ప్లోర్. ప్రతి ఒక్కడు తన జీవితంలో ఏదో ఒక కష్టం కానీ, ఏదో ఒక నష్టం కానీ ఎదురు వస్తుంది. తర్వాత ఫిజికల్ డిస్కంఫర్ట్ కానీ, ఫినాన్షియల్ డిస్కంఫర్ట్ కానీ వస్తున్నప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసేటందులో పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. సో ఈ యొక్క మూవీ ద్వారా తెలుసుకోవచ్చంటే ఎక్స్ప్లోర్ చేశాను, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలిగాను. రకరకాలైనటువంటి ధ్యానాల ద్వారా ఈ ధ్యానంలో డిఫరెన్స్ ఏంటి, ఇందులో డీప్ గా ఏముంది అని తెలుసుకోగలిగి, అప్పుడు డాక్టర్ జీకే గారు రావడము, మా యొక్క టెర్రస్ మీద మొట్టమొదటి క్లాసు పెట్టడము. ఆ క్లాస్ టైంలో జైపూర్ నుంచి ఒక వ్యక్తి క్రానిక్ క్యాన్సర్ ని ఎట్లా పోగొట్టుకున్నాడో తెలుసుకోవడము, దాని ద్వారా కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తూ అనేటువంటిది మెయిన్ అంశంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. అదే రకంగా బిలీవ్ ఇన్ సెల్ఫ్. నాకు తెలుసు ఇది ఎందుచేత వచ్చి ఉంటుంది ఏదో, ఎందుకంటే ఆ టైంలో పుస్తకాలు చదవడము, మన సౌత్ నుంచి వచ్చేటువంటి ఎంతో మంది మాస్టర్లు ఢిల్లీలో మా ఇంటికి రావడము, మనమేమో సెంటర్ అప్ రన్ చేస్తూ ఉండడము, వారి అనుభవాల ద్వారా నాకు కాన్ఫిడెన్స్ కూడా రావడము, వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పిన పుస్తకాలతో చదువుతారా, మనకి వాళ్ళందరికీ అయింది కదా, మనకి ఎందుకు అవ్వదు, మనలో ఎందుకు మార్పు రాదు, పక్కవాడలో వచ్చింది అనేటువంటి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నన్ను నేను నమ్ముకోవడం అనేటువంటిది 2వ ఇంపార్టెంట్ అంశంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఆ తర్వాత 3వ అంశం ఇందులో తెలుసుకోదగ్గది అంటే డిసిప్లిన్ టు కంటిన్యూ. ప్రతి ఒక్కరూ అంటే మన ఈ యొక్క గ్రూప్ లో, మన జూమ్ సెషన్ లో ప్రస్తుతం జరుగుతుందో ఎంతమంది న్యూ ఉన్నారో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పాత వాళ్ళు కూడా ఉండవచ్చు. అందువల్ల కాంబినేషన్ గా ఈ రకంగా ప్రజెంటేషన్ ని నేను తయారు చేయడం అయితే జరిగింది. కొంతమంది సీనియర్ మాస్టర్స్ ఉండి ఉండవచ్చు, వారికి ఈ కాన్సెప్ట్ కానీ ఈ విషయం కానీ కొత్తవి ఉండకపోవచ్చు, కానీ పునరాలోచన కానీ మళ్ళా రీథింకింగ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజెంటేషన్ రూపంలో మీ అందరికీ ఉంచడం జరిగింది. ఏదైనా పని చేయాలంటే మనం దానికి డిసిప్లిన్ అంటే ఒక టైమింగ్ కానీ ఒక ప్రాసెస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తూ దాని జీవితంలో నేను అలవర్చుకున్నాను. ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 4 to 8 గంటలు మెడిటేషన్ చేసే, 8 o'clock వరకు ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేసేవాడిని. అదే రకంగా రాత్రి కూడా మెడిటేషన్ చేసేవాడిని. చేయడం ద్వారా నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఒక్కొక్క రోజు ఒక్కొక్క 15 రోజుల్లో 10 రోజుల్లో ఒక్కొక్క టాబ్లెట్ తగ్గించుకుంటూ అలా 12 టాబ్లెట్ని మానుకోవడం అయితే జరిగింది. ఆ మానేటువంటి టాబ్లెట్స్ తర్వాత కాన్ఫిడెన్స్ ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాయి. నాలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందో ఆ కాన్ఫిడెన్స్ ద్వారా ఒక్కొక్క టాబ్లెట్ ని నేను నెమ్మదిగా తగ్గించడం జరిగింది. ఆ తర్వాత నాలో ఒక గట్ ఫీల్ వచ్చింది, ఇవన్నీ అయినప్పుడు ఎందుకు మనకి కాదు అని మొత్తం టాబ్లెట్లన్నీ మానివేయడం జరిగిన తర్వాత ఇంట్లో మేడం మిస్టర్ శాస్త్రి చెప్పడము, నేనేమో టెస్టులు చేయించుకోను అని చెప్పడం, ఆ ప్రకారంగా నా కాన్ఫిడెన్స్ తో దాంతో ఎప్పుడైతే నేను వ్యాధిని నిర్మూలించుకున్నానో ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. నో డాక్టర్ నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ విషయం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము
తిహార్ జైల్లో అయితేనేమి, కార్పొరేట్ సెక్టర్లో అయితేనేమి, కాలనీస్లో అయితేనేమి, అప్పుడు సెంటర్ స్టార్ట్ చేయడము, సెంటర్ని యాక్టివేట్ చేయడము, ప్రమోషన్ చేయడము, తర్వాత ఏమో ఎన్నో క్లాసులు తీసుకోవడము, ఇవన్నింటినీ చేయడం ద్వారా నేను ఈ కాన్సెప్ట్ని అందరికీ అయితే తెలియజేయడం జరుగుతోంది. ఈ రోజు కూడా అదే నినాదంతో, అదే టాపిక్తో చాలా మందికి ఎంతో మార్పును అయితే తీసుకురాగలిగాము. ఈ కరోనా సమయంలో జూమ్ మాధ్యమంతో అయితే కానీ, పర్సనల్ 1-to-1 కౌన్సిలింగ్ క్లాసెస్ కానీ, కార్పొరేట్ సెక్టర్లో అయితే కానీ, ఈ వీడియో ఈమెయిల్ ద్వారా పంపించి ఎంతో మందికి మన క్వశ్చన్స్ అడగడము, వాటన్నింటినీ కూడా క్లారిఫై చేస్తూ కాన్ఫిడెన్స్ ఇవ్వడము అనేటువంటి చేయడం ద్వారా మనం ఇండైరెక్ట్ గా కూడా ఈ కరోనా టైంలో చాలా మందికి ఈ వీడియో చాలా పాజిటివిటీని తీసుకొచ్చింది అని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మీ ముందు ఉంచడానికి. అట్లాగే మీ అందరికీ తెలుసు మాస్టర్స్, ప్రతి విషయంలో మనము శరీరంలో ఉన్నటువంటి అన్నమయ కోశ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నమయ కోశ అంటే ఫస్ట్ మన ఫిజికల్ బాడీ ఏదైతే మనము ఆహారం ద్వారా మన యొక్క ఉంచుకొని మన శరీరాన్ని, పుట్టినప్పుడు శరీరంలో ఉండదు, ఆ శరీరంలో అనేక రకమైన మార్పులు జరుగుతుంటాయి. దానికి ముఖ్యంగా ఫుడ్ ఫర్ సర్వైవల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని సైంటిఫిక్ రూపంలో తెలియజేయడానికి దీన్నే సైంటిఫిక్ సోషల్ ఇంజనీరింగ్ అని కూడా మనం దీన్ని తెలియజేయవచ్చు. మనము ప్రతి ఒక్కరూ ఒకే రకమైన వంకాయ తినొచ్చు, ఒకే రకమైన ఆలు తినొచ్చు, కానీ ప్రతి ఒక్క మనిషి యొక్క ఫిజికల్ బాడీ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీకు ఎక్కడ రెప్లికేషన్ అనేది ఉండదు. అందువల్ల అంటే సైంటిఫిక్ స్ట్రక్చర్ గా తయారైనటువంటి ఈ బాడీని టైమ్ అండ్ స్పేస్ తో ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక టైం, ఒక స్పేస్ తో ఆధారపడి ఉంటుంది. అందువలన మనకు సంబంధించిన ఫిజికల్ బాడీస్ కి సంబంధించినటువంటి వ్యాధులవన్నీ కూడా 15 to 20% అన్నమయ కోశం మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. దానికి మెయిన్ కారణము మనము తినకూడనిది తిన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా, ఫిజికల్ బాడీలో వచ్చేటువంటి చేంజ్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు 15 to 20% వ్యాధులు వస్తాయని, దానిని మనం నిర్మూలించుకోవడానికి పత్రిసర్ చెప్పినట్టుగా మితాహారం అని, యుక్తాహారం అని, నిరాహారం అనేటువంటి 3 తీసుకున్నట్టు ఆహారం మీద కంట్రోల్ ఉంచుకోవడము, తర్వాత శాకాహారమైన భోజనాలు తినాలి అని చెప్పి, తర్వాత సాత్వికమైన ఫుడ్ తినాలని చెప్పి, గార్లిక్ తినకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి, అన్నమయ కోసం మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎంతగానో అది ఉపయోగిస్తుందని తెలియజేయడానికి మీ ముందు వచ్చి అదే రకంగా ప్రాణమయ కోశ, అన్నమయ కోశకి ప్రాణమయ కోశకి ఉన్నటువంటి మధ్య డిఫరెన్స్ 1 to 2 1 నుంచి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉన్నటువంటి యాస్టల్ మన యొక్క ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. ఈ ప్రాణమయ కోశంలో ముఖ్యంగా మనకు సంబంధించిన డిజైర్సెస్ కానీ, కోరికలు కానీ, ఇంపల్సెస్ కానీ, తర్వాత యాక్టివేషన్ మెడిటేషన్ చేయడానికి కానీ, అరోమా స్మెల్స్ కానీ, ఇంటెన్స్ కానీ తెలియడానికి ప్రాణమయ కోశం అనేటువంటిది ఇమీడియట్ గా యాక్టివేట్ అవుతుందని తెలుసు. ఎప్పుడైతే ఒక శరీరం బాడీ అయితే ప్రాణం లేనప్పుడు, ప్రాణం లేనటువంటి శరీరాన్ని శవం కింద ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో, అందులో ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఉండకపోవడం వల్ల, బట్ ప్రాణమయ కోశం ఇంకా కూడా 3 రోజులు డిఫరెంట్ గా అదే ప్లేస్ లో ఉంటుందని, అందులో ఏమో ఏ రకమైన డిజైర్స్ ఉండవు, ఆ కోరికలు అన్నింటినీ కూడా ఉన్నంత వరకు 3 days మాత్రమే చుట్టుపక్కల ఉంటుంది. దాని తర్వాత బాడీలో ఆటోమేటిక్ గా నెక్స్ట్ బాడీస్ తో అబ్జర్వ్ అవుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అందువలన ఈ ప్రాణమయ కోశ ఇంపాక్ట్ ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ కానీ, తర్వాత ఇంజెక్షన్ కానీ ఇవ్వాల్సినప్పుడు డాక్టర్లు అయితేనేమి మన యొక్క నర్వస్ సిస్టమ్ తీసుకుని ఆటోమేటిక్ అందులో ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంటారు. బట్ చేయాల్సింది, మార్పు రావాల్సింది ప్రాణమయలో రావాలంటే ప్రాణమయ ఇంపాక్ట్ ఆటోమేటికలీ అన్నమయ వస్తుంది. అదే రకమైనటువంటి విషయంలో మీకు ఎగ్జాంపుల్ గా తెలియజేస్తుందంటే, ఎప్పుడైతే వ్యక్తులు నీళ్లలో మునిగిపోవడం కానీ, లేకపోతే శ్వాస ఎప్పుడైనా ఆగినప్పుడు కానీ, తర్వాత చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, ప్రాణమయ కోశ అన్నమయ గ్యాప్ ఉన్నప్పుడు వాటిలో యాక్టివేట్ చేయడం ద్వారా, మన మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ద్వారా, తర్వాత చెస్ట్ ని హోల్డ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా కూడా మనము ప్రాణమయ కోశని యాక్టివేట్ చేయడం ద్వారా మనం అన్నమయ కోశం మీద ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పి తెలియజేయదలుచుకున్నాను. తర్వాత ముఖ్యంగా 3వ విషయము అయినటువంటి మనోమయ కోశ. మనోమయ కోశం మీద అంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలు అయితేనేమి, 42% 50% రోగాలు ఇవన్నీ కూడా, షుగర్ అయితేనేమి, బీపీ అయితేనేమి, క్యాన్సర్ అయితేనేమి, మోకాళ్ళ నొప్పులు అయితేనేమి, ఆర్థరైటిస్ అయితేనేమి, ఇవన్నీ మనోమయ కోశ ఇంపాక్ట్ వలన మన శరీరం మీదకి
వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి, ఎప్పుడైతే మనలో క్రోధం అనేటువంటి వస్తుందో, కోపం అనేటువంటి వస్తుందో, మన మొహంలో చేంజెస్ వస్తాయి, రెడ్ గా అవడము, తర్వాత ప్లెజెంట్ గా ఉన్నప్పుడు ఆరా బ్లూగా ఉండడం ఉంటుందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని గ్రీన్ అంటే ఎప్పుడే మనం ఎన్వి ఉన్నప్పుడు మన యొక్క ఆరా కలర్ లో గ్రీన్ లో మారుతుందన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో దీర్ఘకాలిక రోగాల్ని ఇంపాక్ట్ గా మనము మనోమయ కోశని ఎప్పుడైతే మనం కంట్రోల్ అయితే, దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు పాస్ట్. అందువల్ల పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అది చేస్తున్నప్పుడు మనోమయ కోశలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి శరీరాన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందని తెలుసు. ప్రతి ఒక్కరికి మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాము. ఇందులో ఏ రకమైన మన ఫిజికల్ బాడీలో బయట ఏ రకమైన ఐకాన్స్ ఉన్నాయో అదే రకంగా మన కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ లో యాక్టివేట్ చేయడానికి ఎట్లా ఉంటుందో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయాలంటే పాత సాఫ్ట్వేర్ తో కనెక్ట్ అయిన తర్వాత కానీ యాక్టివేట్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు మన ఇందులో ఉన్నటువంటి ఏదైనా నెంబర్ ఒక వ్యక్తిది కావాలనుకున్నా, ఏదో ఒక ప్రోగ్రామ్ కావాలనుకున్నా దాన్ని మనము బయటకు రిట్రీవ్ చేయాలి. ఆ రిట్రీవ్ చేయడానికి మనము దానిని యాక్టివేట్ చేయాలి అంటే దాని నంబర్స్ మనం వేసి కానీ నేమ్ దాన్ని యూజ్ చేస్తూ దాన్ని పై తీసుకుందాం. అదే రకంగా మన మనోమయ కోశంతో కనెక్ట్ అవ్వాలి అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మాధ్యమంలో ఈ దీర్ఘకాలిక రోగాల్ని కనెక్ట్ చేస్తూ వాటి ఇంపాక్ట్ ని తెలుసుకుని దానిని మనము ప్రాణమయ ద్వారా, అన్నమయ ద్వారా టీచ్ చేయడానికి మన రిగ్రెషన్స్ అనేటువంటి జరుపుతారన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఫోర్త్ బాడీ అనేటువంటిది విజ్ఞానమయ కోశ. పిఎస్ఎస్ఎం లో మన అందరికీ తెలిసినటువంటి విజ్ఞానము అంటే విశేషమైన జ్ఞానము. పత్రిక చెప్పినటువంటి స్వాధ్యాయం ద్వారా, రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా ఎవరైతే ఆ నాలెడ్జ్ ని సంపాదించగలుగుతారో ఆ రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. తెలియడం ద్వారా మన మనోమయ కోశలో ఉన్నటువంటి పాస్ట్ మనము ఆటోమేటిక్ గా క్లెన్జింగ్ చేసుకోవచ్చు. దాని ఇంపాక్ట్ ద్వారా ప్రాణమయ కోశ ద్వారా అన్నమయ కోశ ఇంపాక్ట్ ని తీసుకురావచ్చు. విజ్ఞానమయ కోశని ఆ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. సో విజ్ఞానమయ కోశ ద్వారా అంటే మెంటల్ బాడీ ద్వారా సంబంధించినటువంటిది. మనకి ఇవన్నీ థాట్స్ రూపంలో అయితేనేమి, ఆలోచన రూపంలో అయితేనేమి, ఫ్యూచర్ కి సంబంధించిన వాటి గురించి మనం ఆలోచిస్తుంటాము. ఫ్యూచర్ రిగ్రెషన్ అనేటువంటిది కూడా మనము అందరు మాస్టర్స్ కి తెలుసు. వాటిని చేయాలంటే మనకి సంబంధించిన కొన్ని రోగాలు అనేటువంటివి 30 to 40% ఇంపాక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్, ఇంపాక్ట్ ఆఫ్ ది నియర్ బై సరౌండింగ్స్ వలన ఈ యొక్క జరుగుతుంటుంది. ఆలోచన విధానం, ఆలోచన సరళిలో ఈ విషయం జరగడానికి దానిని విజ్ఞానమయ కోశం మన యొక్క నాలెడ్జ్ ద్వారా, పుస్తకాల ద్వారా, తర్వాత సత్సంగ్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకునవచ్చు. ఇది ఫిజికల్ గా అయితే కనిపిస్తుంది. దానిని మనం రియల్ గా ఎంజాయ్ చేస్తూ దానితో పాటు మనం ముందుకు వెడితే దాని ఇంపాక్ట్ ఈజీగా వస్తుంది. దీన్నే కారణ శరీరము అని కూడా తెలియజేస్తారని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఫిఫ్త్ బాడీ ఈ యొక్క మూవీ ద్వారా కూడా తెలిసినటువంటి విషయం అయితేనేమి, నా ఫిజికల్ లైఫ్ లో జరిగేటువంటి విషయం అయితేనే ఆనందమయ కోశ. మనము ఎప్పుడైతే ఆనందమయ కోశ బ్లిస్ బాడీతో ఉంటామో, ఎప్పుడైతే ఒక హ్యాపీనెస్ ని మనము పొందడం అంటే జరగదు. హ్యాపీనెస్ స్టేజ్ లో ఉండాలి అంటే మనం అండర్స్టాండింగ్ ఆఫ్ ది లైఫ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది రీజన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది టాపిక్స్ కానీ నివసించేటువంటి విధానంలో మనకు తెలిసి ఉంటే దాన్ని మనము బ్రహ్మాండంగా మన జీవితాన్ని చేయగలము. ఎప్పుడైతే మన మనసు ఆనందంగా ఉంటుందో, మనం ఆనందంగా జీవిస్తామో, మన విజ్ఞానమయ కోశ యాక్టివేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. మనకి సంబంధించినటువంటి ఫ్యూచర్ కి సంబంధించిన కానీ, ప్రజెంట్ కి సంబంధించిన కానీ, మనకి మనోమయ కోశకు సంబంధించిన విషయాలు కూడా మన రావు. దానివల్ల ప్రాణమయ కోశ ఇంపాక్ట్ అయితే పాజిటివ్ గా ఉంటుంది. దాని ద్వారా అన్నమయ కోశ మనకి ఏ రకమైన ఇంపాక్ట్ రాదు. ఈ యొక్క కరోనా సమయంలో ముఖ్యంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ 5 శరీరాలని ఇంపాక్ట్ తో పత్రి గారు ప్రతి అనుక్షణము ఎవ్రీ లాస్ట్ 6 months లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేలో ప్రతి ఒక్కరికి పాజిటివిటీస్ ని చెప్తూ, పాజిటివ్ కాన్సెప్ట్స్ చెప్తూ, పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తూ మనందరినీ కూడా ఆనందమయ కోశలో ఉంచడం ద్వారా మనందరికీ దాని ఇంపాక్ట్ విజ్ఞానమయ కోశమే రాకుండా, మనోమయ కోశలో కోరికలు అవి లేకుండా ప్రాణమయ కోశతో, అన్నమయ కోశతో మనం ఆనందంగా సంతోషంగా ఉండగలిచాము. పిరమిడ్ మాస్టర్ అనేటువంటి వాడు ఆనందమయ కోశతో యాక్టివేట్ తో ఉండడం వలన మనము స్ఫూర్తే కాకుండా అవతల వాళ్ళకు కూడా స్ఫూర్తి తీసుకురావడానికి అయితేనేమి మనోమయ కోశ ఎంతగానో, ఆనందమయ కోశ ఎంతగానో ఉపయోగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. అందరు మాస్టర్స్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేటువంటి లేకుండా ప్రెజెంట్ మూమెంట్ తో ఉండి ప్రెజెంట్ వర్క్ తో, ప్రజెంట్ చేస్తున్నటువంటి పనిలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనకి
పత్రి గారు టైం టు టైం ఇస్తున్నారో వాటన్నింటినీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రజెంట్ మూమెంట్ లో ఉండడానికి. దానికి మనందరికీ తెలుసు, మనమే అంత మీరే అంత అని తెలుసుకోవడం వలన విశ్వమయ కోశ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళము మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఈ యొక్క జూమ్ మాధ్యమంలో యాక్టివేట్ చేస్తూ మనము మనందరినీ కూడా ఎంతగానో ప్రోత్సాహం తీసుకొచ్చేటువంటి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి మనస్పూర్వకమైనటువంటి పాదావందనాలు చేస్తూ వారిని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటాము ఈ విశ్వమయ గురించి మాట్లాడేటప్పుడు. అదే రకంగా ఎప్పుడైతే విశ్వమయ కోశ యాక్టివేషన్ లో ఉంటుందో నిర్వాణమయ కోశ శూన్యము ఏమీ లేదు అనేటువంటిది ఆ బ్లిస్ స్టేజ్ లో మనం చేరుకుంటున్నాం. మనం అదే స్టేజ్ లో ఉండడానికి ప్రయత్నిస్తాము. మనము 6-7 మధ్యలో ఉన్నాం అన్న విషయము పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా తెలుసు. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే యు లవ్ వాట్ యు డూ, యు డూ వాట్ యు లవ్. ఏదైతే మనం ప్రేమిస్తామో అదే దాన్ని మన జీవితంలో అవలంబిస్తూ దానిని ముందుకు తీసుకెళ్లడం ద్వారా మనము ఆనందంగా మనం ఉండగలము అని చెప్పి మీ అందరి ముందు ఇంకొకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క 3 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు అనేటువంటిది. ఈ 3 టేక్ అవేస్ ను నా నిజ జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చున్నాయి. అదే రకంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకోవడానికి మన మాస్టర్స్ అందరూ కూడా ప్రతి చోట జూమ్ లో అయితేనేమి, యూట్యూబ్ మాధ్యమంలో అయితేనేమి, ఫిజికల్ కౌన్సిలింగ్ అయితేనేమి, ఈ పుస్తకాలు అనేటువంటి బైబిల్స్ ఫర్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్. ఒకటి లూయిస్ అల్హే ఇచ్చినటువంటి యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఇది మా ఇంట్లో ఆటోమేటిక్ గా ఎవ్రీడే భగవద్గీత రూపంలో ఉంటుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక్క మందు కూడా ఉపయోగించట్లేదు. ఎందుచేతంటే మనకు సంబంధించినటువంటి మన జీవితంలో ప్రెసెంట్ ని కానీ మనం క్లియర్ చేసుకోగలము. సర్ది కాశీ దగ్గర నుంచి ఫీవర్ కానీ ఇవన్నీ విషయాలు కూడా ఈ లూయిస్ అల్హే అనేటువంటి పుస్తకం మా జీవితంలో ఎంతగానో ఉపయోగించింది. ఈ రోజు ఉపయోగిస్తూనే ఉంటాము. మీకు ఒక ఎగ్జాంపుల్, డే బిఫోర్ ఎస్టర్డే అమూల్యకి విజ్డమ్ టీత్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళున్నాం. ఆ డాక్టర్ తో కూడా ఇదే చెప్పాం, మేమైతే మెడిటేషన్ తీసుకోము సార్, మేమైతే మెడిసిన్ ఏమి తీసుకోము, మీరు టూత్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయించింది 1-2 రోజులు, ఇవాళ 3rd డే కొద్దిగా స్వెల్లింగ్ అయితే ఉందేమి, ఏమీ లేకుండా ఓన్లీ పిరమిడ్ ఒకటే పెట్టుకుని ఏమీ తినకుండా ఓన్లీ వామ్ వాటర్ తో కూల్ వాటర్ తోనే మొత్తం అంతా టిక్ చేసుకోగలిగింది. ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ ఏ రకమైన మందులు కానీ ఏమీ వేసుకోలేదు. ఈవెన్ ద టీత్ పోయిన. అది ఓన్లీ ఎగ్జాంపుల్, జస్ట్ జరుగుతున్న ఎగ్జాంపుల్ మీ ముందు అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. వీటన్నింటికి ముఖ్య ఉద్దేశము లూయిస్ అల్హే రాసినటువంటి పుస్తకము. ఆమె క్యాన్సర్ పేషెంట్. ఆ క్యాన్సర్ ని ఏ రకంగా దూరం చేసుకుంది అంటే వీటన్నింటికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బిలీఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సెల్ఫ్ ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆవిడ ఎన్నో వ్యాధుల గురించి, ప్రతి వ్యాధికి కీళ్లవాతంకి ఎందుకు వస్తుంది, తర్వాత ఏమో తలకాయ నొప్పి ఎందుకు వస్తుంది, సర్ది కాసి ఎందుకు వస్తుంది, ఫీవర్ ఎందుకు వస్తుంది, ప్రతి దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ తో పాటు ఇమోషనల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఒక చార్ట్ రూపంలో తయారు చేసి ఇంది. ఈ పుస్తకం అందరూ తప్పకుండా ఇంట్లో ఉంచుకొని వారిని ఈ పాయింట్స్ అన్ని కూడా అవలంబిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను మీ అందరి ముందు షేర్ చేయదలుచుకున్నాను. అదే రకంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పుస్తకం ఏంటంటే హర్బర్ట్ బన్సన్ బుక్, చాలా ఇంపార్టెంట్, ద పవర్ ఆఫ్ బయాలజీ అండ్ బిలీఫ్, టైమ్లెస్ హీలింగ్. మనకు సమయమే గాయాలన్నింటినీ మారుస్తుంది అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఫిజికల్, ఇమోషనల్ ఆర్ మన ఆల్ ద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా టైం ఓన్లీ విల్ హీల్. సో వీ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి ఓపిక అనేటువంటిది డెఫినెట్ గా కావాలి. ప్రతి దానికి ఇంపేషెంట్ తో పేషెంట్ అంటే ఏంటి అంటే ఓపిక ఉన్నవాడే పేషెంట్, ఓపిక లేనివాడు ఇంపేషెంట్ గా ఉంటాడు. అందుచేత ఏంటంటే ఐ యామ్ పేషెంట్, దట్ ఈస్ కాల్డ్ ది ఇంపేషెంట్. ద మూమెంట్ వీ విల్ సే ఐ యామ్ ఇంపేషెంట్ మీన్స్ యు ఆర్ నాట్ ఏ పేషెంట్ ఎట్ ఆల్. సో యు ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ పేషెన్స్. ఆ విషయాన్ని ఈ పుస్తకంలో ఎంతో తేటతెల్లంగా తెలియజేయడం జరిగింది. ఇందులో బాడీ గురించి, మైండ్ గురించి, సోల్ గురించి కనెక్ట్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పినటువంటి నా ఫిజికల్ ప్రాబ్లమ్ వచ్చిన వీడియో అయితేనేమి, తర్వాత ఈ మూవీ ద్వారా తెలుసుకున్న విషయం అయితేనేమి, దానికి మెయిన్ రీజన్ టైమ్లెస్ హీలింగ్. టైమ్లెస్ హీలింగ్ అనేటువంటి పుస్తకం చాలా నా యొక్క జీవితంలో మా అందరి
ఫిజికల్ లైఫ్ జీవితంలో ఎంతో మార్పును తీసుకురాగలిగింది. ఈ పుస్తకం ద్వారా కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎఫర్మింగ్ ఆఫ్ ది బిలీఫ్స్ అనేటువంటిది బిలీఫ్ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ పవర్ అని తెలియజేయడానికి ఈ పుస్తకం ఎంతగానో మన నిజ జీవితాల్లో ఉపయోగిస్తూనే మీ ముందు ఉంచదలుచుకున్నాను. అదే రకంగా మూడో పుస్తకము యు ఆర్ ద ప్లేసిబో. ప్లేసిబో ఇంపాక్ట్, ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి హోమియోపతి గురించి, అలోపతి గురించి, తర్వాత ఆయుర్వేదిక గురించి కూడా తెలుసు. హోమియోపతి ఈజ్ ప్యూర్లీ ఆన్ ద ప్లేసిబో టెక్నాలజీ ఆర్ ప్లేసిబో థియరీ. ఎందుచేటనంటే హోమియోపతిలో మందులన్నీ తెల్ల గుళికలుగానే ఉంటాయి. ఓన్లీ కెమికల్ మాని ఒక పర్సంటేజ్ ఆఫ్ మోతాదు మాత్రంలోనే డ్రాప్ వేయడం జరుగుతుంది. బట్ ఇచ్చేటువంటి పేషెంట్ కి ఇది అన్నింటికి పనిచేస్తుంది. చాహే అది సర్ది అవని, తర్వాత ఖాసీ అవని, తర్వాత లూజ్ మోషన్స్ అని, ఎనీ ప్రాబ్లం కూడా ఈ బిలీఫ్ సిస్టమ్ తోనే యు ఆర్ ద ప్లేసిబో అనేటువంటి టెక్నాలజీ, ప్లేసిబో టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది. దీన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ జో డిస్పెంజా. జో డిస్పెంజా గారు ఒక ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన కాలిఫోర్నియాలో ఉంటున్నప్పుడు 27-29 ఇయర్స్ టైంలో ఆయన 7 o'clock టైంలో ఆయన డిస్పెన్సరీ కట్టేసి వాపస్ వస్తున్న టైంలో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగేటువంటి తరుణంలో ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత డాక్టర్లు వచ్చి ఒక మినిమం 10 to 12 ఆపరేషన్స్ చేయాలా, అయినప్పటికీ కూడా నువ్వు కూర్చోలేవు, మొత్తం కార్ అంతా పిప్ అయిపోతుంది. ఆ టైంలో ఆయనకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన తన యొక్క మైండ్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకున్నాడు, ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాడు, తర్వాత ఏ రకంగా తన పాజిటివిటీని తెచ్చుకున్నాడు. విదిన్ ఏ మంత్ టైం ఆయన లేచి నిలబడతాడు. లేచి నిలబడిన తర్వాత ఆయన వాకింగ్ కూడా విదిన్ 1.5 months చేసి చూపిస్తాడు. ఎవరైతే డాక్టర్లు సజెస్ట్ చేస్తారో తన కలీగ్స్, తన ఫ్రెండ్స్, వాళ్ళే ఆశ్చర్యపోతారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఆ టైంలో డైరెక్ట్ గా మెడిటేషన్ అనేటువంటిది, తన శ్వాసను గమనిస్తూ, తనకి అప్పుడు ఇది ఆనాపానసతి అనే విషయం అతనికి తెలియదు. శ్వాసను గమనించడం ద్వారా ఆలోచనలన్నింటినీ కూడా జీరో చేసుకోవడం ద్వారా, తర్వాత మైండ్ కి బాడీకి ఉన్న కనెక్షన్ అర్థం చేసుకుని తన యొక్క శరీరాన్ని పూర్తిగా మార్పు చేసుకోగలిగి ఇప్పుడు హీఈస్ అలైవ్. ఆయన అలైవ్ ఉన్నాడు జో డిస్పెంజా గారు. ఆయన కాన్ఫరెన్సెస్ కూడా ఈ రోజు కూడా జరుగుతాయి. ఆయన వీల్ చైర్ లో వస్తారు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ట్రెమెండస్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఆయన ఏంటంటే ఆయన ఎక్స్పెరిమెంట్లు, ఈ పుస్తకంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు రాసుకున్నారు. కొంతమంది జైల్లో కొంతమంది వ్యక్తుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. పాజిటివ్ గా ఒక నార్మల్ వాటర్ ని అందులో మందు ఉంది అని చెప్పి కొంతమందికి టెస్ట్ చేస్తారు. కొంతమందికి నిజమైన మందు ఇచ్చి టెస్ట్ చేస్తారు, ఇందులో మందు లేదు అని చెప్పి. ఎలా అయితే అవుతుందో మందు లేదు అని చెప్పినటువంటి వాళ్ళకి ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉండి వాళ్ళ జబ్బుని వారు నయం చేసుకోగలుగుతారు. ఎందులో నిజంగా జబ్బు ఉందో లేని వాటికి చేయడం ద్వారా వాళ్ళు ఇంకా కృషించిపోతారు. ఈ రకమైన మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన యొక్క లైవ్ ఎగ్జాంపుల్ ని ఈ రోజు కూడా మేము చాలా క్లాసుల్లో అయితేనేమి, ప్రతి విషయాల్లో అయితేనేమి తెలియజేస్తూ ఉంటాము. ఈ 3 పుస్తకాలు జస్ట్ లైక్ బైబుల్. ఇదే కాకుండా ఎన్నో అదర్ పుస్తకాలు కూడా ఉన్నాయి, నేను కాదని చెప్పట్లేదు. తప్పకుండా మన మాస్టర్స్, మన పత్రిక చెప్పినటువంటి అదర్ మాస్టర్స్ గైడ్ చేసినటువంటి వేరియస్ అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని బుక్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ స్టేజ్ లో ప్రతి ఒక్కరూ కరోనాలో జరిగినటువంటి విషయం, కోవిడ్ లో జరిగిన విషయం ఏంటంటే ఫియర్ కాంప్లెక్షన్ ఆఫ్ ఫియర్లెస్నెస్ అనేటువంటిది రావడానికి ఎన్నో రకమైనటువంటి కౌన్సిలింగ్ సెషన్స్ అయితేనేమి, తర్వాత క్లాసెస్ అయితేనేమి, తర్వాత ఈ మూవీ ద్వారా అయితేనేమి ఎంతమందికో తెలియజేస్తున్నారు. ఫియర్లెస్నెస్ పోవాలి అంటే, ఫియర్లెస్ గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అన్నమయ కోష్, ప్రాణమయ కోష్, మనోమయ కోష్, విజ్ఞానమయ కోష్, ఎవ్రీథింగ్ రివాల్వింగ్ అరౌండ్ ఆనందమయ కోష్. ద బ్లిస్ఫుల్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మనము ఆనందమయ కోశంతో మిగతా అన్ని కోశాన్ని కూడా రెడీ చేసుకుని మనము ఎంతో తేజవంతంగా ఉండొచ్చు. అందరితోనూ మనము మంచిని పంచొచ్చు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కలిగించే ప్రెజెంటేషన్ ని అఫీషియల్ గా ప్రెజెంటేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన మాస్టర్స్ అందరూ కూడా దీని గురించి మనం మాట్లాడదాం. సో నేను మీ అందరికీ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన లక్ష్మీ మేడము, తర్వాత రాజేశ్వర్ సార్ అండ్ ధూళిపూడి సార్, వీళ్ళందరికీ
మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని 108 రోజులు నిర్వర్తిస్తారంటే చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశాన్ని కల్పించున్నారు. యా, ఇట్స్ వండర్ఫుల్ న్యూస్ సార్ నిజంగా ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.